సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సూర్యకిరణ్ కాంప్లెక్స్ లోని మొదటి అంతస్తులో భారీగా మంటలు చెలరేగాయి. వ్యాక్స్ కన్సల్టింగ్ సొల్యూషన్ కార్యాలయంలో మంటలు రేగాయి. పెద్ద ఎత్తున పొగ అలుముకుంది. ఫైర్ ఇంజన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాద వివరాలు మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, నవీన్, సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ పక్కనే ఉన్న సూర్యకిరణ్ బిల్డింగ్ లో మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొదటి అంతస్తులో ఉన్న వాక్స్ కన్సల్టెన్సీ సొల్యూషన్ లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. అయితే ఆ మంటలను అదుపు చేసేందుకు పోలీసులు లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా, స్థానికులు కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా ఆ వాక్స్ కన్సల్టెన్సీ సొల్యూషన్ కి అయితే గదికి తాళాలు వేస్తున్నాయి. దాంతో అప్రమత్తమైన ఆ ఫైర్ సేఫ్టీ అధికారులు ఆ గది యొక్క తాళాలు పగలగొట్టి ఆ షట్టర్ ను ఓపెన్ చేసి లోపలికి వెళ్లి మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆ ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే కొద్దిసేపటి క్రితమే అయితే వెల్లడించారు. అయితే ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేపట్టారు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఈ బిల్డింగ్ కి ఆనుకునే స్వప్నలోక్ కాంప్లెక్స్ అయితే ఉంది. దాదాపుగా ఈ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో సుమారు 200 షాపులు ఉన్నాయి. మొత్తం 160 ఆఫీసులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ చెలరేగిన మంటలు స్వప్నలోక్ కాంప్లెక్స్ కూడా అంటుకున్నట్లుగా ఆ పోలీసులు అయితే గుర్తించారు. వెంటనే ఆ మంటల్ని పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ నిరోధించడంతో ఈ అగ్ని ప్రమాదం, భారీ అగ్ని ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణాలపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. నవీన్. ఓకే మణికంఠ. అది ఓన్లీ మా పూజ సామాన్ దగ్గర దీపం వెలిగించారు ఎవరో పొద్దున. దాని కాదు